హాయ్ అండి, నేను మీ రత్నముల్లాల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో సున్నుండలు మనం చేయబోతున్నాం. ఇప్పుడు నేను సున్నుండలు చేయడానికి కోసం 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇవి పొట్టు లేకుండా ఉన్న గుళ్ళు తీసుకున్నాను 2 గ్లాసులు. అలాగే 1 గ్లాసు బియ్యం కూడా తీసుకున్నాను. ఇది 1 గ్లాస్ బియ్యం, 2 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు స్టోర్ రైస్ తీసుకున్నానండి. నేను స్టోర్ రైస్ అయితే మంచిగా వస్తుంది అనేసి సున్నుండలకి నేను స్టోర్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని వేపుకుందామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు వేపుకుందాం. వేపుకోవడం కోసం నేను ఒక బాండి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు మనం అందులో వేసేసుకుని వేపేసుకుందాం. వేసేసుకుని కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇదిగోనండి, నేను మినపగుళ్ళు వేపేసుకున్నాను. మినపగుళ్ళు వేపుకునేటప్పుడు నేను కొంచెం పొట్టున్న మినపప్పు కూడా 1/4 గ్లాసులో వేసుకున్నాను. కొంచెం దాంతోపాటు బియ్యం కూడా వేపేసుకున్నాను. గ్లాసు బియ్యం చెప్పాను కదా నేను, ఆ గ్లాస్ బియ్యం కూడా వేపేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనము, ఇవి 2 కలిపేసుకుని. ఓకేనా? ఇవ్వనండి, పిండి నేను ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాను. ఇట్లాగా లాస్ట్ దానిలో కొంచెం పిండి ఉంచుకుని మిక్సీ గిన్నెలో నేను అదే గిన్నెలో బెల్లం ఇట్లా కొంచెం చిన్నగా దంచుకున్నాను, చిన్న ముక్కల కింద. మిక్సీలో వేస్తే ఇంకా పౌడర్గా వస్తుంది కదా, ఈ పిండిలోనే నేను వేస్తున్నాను. బెల్లం అయితే నేను మొత్తం 3 గ్లాసులు ఉంది కదండి, పప్పును బియ్యం కలిసి. అప్పుడు నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను బెల్లము. ఇప్పుడు 2 గ్లాసులు తీసేసుకొని మనం మిక్సీ వేసేసుకుందాం మళ్ళీ. నేను బెల్లం కలిపేసుకున్నానండి, అందులో మిక్సీలో వేసాను, చూపించాను కదా ఇందాక. అలాగొచ్చింది పౌడరు. నేను ఇప్పుడు నెయ్యి కూడా కాసేసుకున్నాను. నేను ఇంట్లోనే కాసుకున్నాను అండి నెయ్యి. ఇది నేను వెన్న తీసుకుంటాను, సో నేను నెయ్యి కాసేసుకున్నాను. ఇది ఇప్పుడు కలిపేసుకుని ఉండలు చుట్టేసుకుందాము. ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను. ఓకేనా? నెయ్యి వడకట్టుకుంటున్నాను ఇందులో అండి, డైరెక్ట్ నేను వడకట్టుకుంటున్నాను. చూద్దాము, సరిపోకపోతే మళ్ళీ నేను వేస్తాను. ఒకసారి కలిపి చూద్దాం. చేసావా? ఇదిగోండి, ఇట్లా కలిపేసుకున్నాను నెయ్యి. నేను నెయ్యి కలిపేసుకుని ఇట్లా ఉండలు చుట్టుకుంటున్నాను చిన్నగా. చూడండి, చిన్నగా చుట్టుకున్నాను. ఇట్లా అన్నీ మొత్తం చుట్టేసుకుందాము. ఇవ్వండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఇలా చుట్టేసుకున్నాను ఉండలుగా. ఇప్పుడు రెడీ టు ఈట్ అనమాట. సున్నుండలు మీరు కూడా చేయండి ఇట్లా. నేను కొంచెం బియ్యం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పళ్ళుకి అంటుకోకుండా ఉండడం కోసం అనేసి నేను వేసుకున్నాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇప్పుడు సున్నుండ వల్ల మనకి లాభాలు ఏంటంటే, హెల్త్ పరంగా చాలా మంచిది సున్నుండలు. మనం నడుము నొప్పి ఉన్నవాళ్ళు సున్నుండలు తినండి, నడుము నొప్పి చాలా వరకు తగ్గుతుంది. పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా,
సున్నుండలు మినప్పిండి చాలా మంచిదనేసి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.